రాజశేఖర కవికృత ప్రాకృత నాటిక కర్పూర మంజరి 5వ భాగం 13/3/26. ఈయన్ని శ్రీమతి భారతి గారు తెలుగు చేశారు. కాలి చేటంటోంది, కాలికి కట్టిన అందే చప్పుడులా ఎగిరి పడుతున్నావయ్యా. ఆ అందియ ఉన్న కాలితో నీ ముఖం చూర్ణ పొడి చేస్తా. ఉత్తరాషాఢ తర్వాత నక్షత్రపు ముఖాంగద్వయాన్ని ఖండిస్తా. ఉత్తరాషాఢ తర్వాత వచ్చేది శ్రవణం అంటే నీ చెవులు కత్తిరిస్తాను. కోపంగా తిరుగుతూ విదూష నేపథ్యంలోకి వెళ్ళి అక్కడి నుండి అరుస్తూ ఇలా ఒక దాసిని బ్రాహ్మణుడి మధ్య స్పర్ధలు పెంచే రాజకుల సేవ నాకొద్దు. ఈ రోజు నుంచి మా ఆవిడ వసుంధర పాదసేవ చేసుకుంటూ గడిపేస్తా. అంతా నవ్వా. దేవి ఆర్యపుత్ర, కపింజరుడు లేక గోష్ఠి ఎలా ఉద్భవిస్తుంది? అంజలి లేని కళ్ళతో శృంగార క్రీడ ఎలా రక్తి కడుతుంది? ఆకాశం నుండి నేను రానే ఇంకెవరినైనా మిత్రుణ్ణి వెతుక్కో. మిమ్మల్ని నవ్వింపచేయటానికి ఆ దుష్టదాసి చాట చెవులది ఉన్నది. ఆమెను నియమించుకోండి. ఇక్కడ నేను ఒక్కడినే మరణించిన వాడు. మీరు సుఖంగా జీవించండి. అతడిని బతిమాలవద్దు. చేతి మహారాజా, అనునయించిన కొద్దీ ఎండకు ఎండిన తాడుకు నీటి స్పర్శ తగిలితే ఎలా బిగుసుకుపోతుందో అలా కర్కశంగా అవుతున్నాడు. మనం చక్కని వసంతం గురించి ఆలోచిద్దామంది. రాజు ఊయలెక్కి ఊగుతూ పాటలు పాడుతాను. గోపవధువులు కాలితో నొక్కి పట్టు ఊయలను ఊపుతూ ఆనందిస్తున్న ఈ ఊయలపై దృష్టి మగ్నమైన దివాకరుడి సూర్యుడి రథం గుర్రాలు గతిత అటూ ఇటూ తిరుగుతున్న పగళ్ళు చాలా పొడవుగా ఉన్న. ఇంతలోనే విధీషకుడు తెర తొలగించకుండానే చేతికి సూటిగా చేతి వైపుగా వచ్చి ఆసనం ఎవరికి? నీకా? భైరవానందుడు వస్తున్నా. ఓ అద్భుత సిద్ధులు ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటారే ఆయన. మరే ప్రవేశపెట్ట. విదూషకుడు వెళ్ళి భైరవానందుడితో వచ్చాడు. భైరవానందుడు కొంచెం తూలుదు. ఏ మంత్రము తెలియదు, శాస్త్రం తెలియదు. గురువు చెప్పించిన ధ్యానం సమాధిలోనే లేవు. మదిరాపానం, అన్య స్త్రీలతో సహవాసం, ఇలా మోక్షం సాధించటమే మా కులాచారం. విధవ మంత్రగత్తె మా ధర్మపత్ని. మద్యం మాంసం తాగుతాం, తింటాం. బిచ్చమెత్తుకొని తింటాం. చర్మాసనంపై నిద్రేస్తాం. కుల సాంప్రదాయం మాకిదే. ఎందుకు ఆనందం కలిగించదు అన్నారు. హరి బ్రహ్మాది దైవధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞాది అనుష్ఠానాల వల్ల ముక్తి దొరుకుతుంది అంటారు. ఒక ఈశ్వరుడు మాత్రమే మద్యం కామభోగాలతో ముక్తి వస్తుందని చెప్పారు. కూర్చోండి భైరవానందులు, కూర్చొని చెప్పండి ఏం చెయ్య. ఏదైనా ఆశ్చర్యమైంది చూపగలరా? శశిని నేలకు దించనా? ఆకాశ మార్గాన సాగే రవిరథాన్ని ఆపన? యక్షసుర సిద్ధ గణ యువతుల కట్టెదుట నిలబెట్టన? మాకు సాధ్యం కాని లేదు కాబట్టి మీకేం కావాలో చెప్పండి. విదూషకుడితో, వయస్సా ఎవరైనా అపూర్వమైన మహిళారత్నాన్ని చూశావా నీవెప్పుడైనా? చూశా. ఎక్కడో దక్షిణ దేశంలో వైదర్భి నగరంలో ఒక అపూర్వ కన్యారత్నం. ఆమెను రప్పిద్దాం. రాజు పౌర్ణమి చంద్రుణ్ణి భూమి మీదకు దింపండి. భైరవానందుడు కళ్ళు మూసినట్టు నడిచి తెర తొలగించుకొని నాయిక వేదిక పైకి ఆశ్చర్యం. ఈ అమ్మాయి కాటుక చెదిరింది. కళ్ళు ఎరిపెక్కాయి, ముంగుళ్ళు చెదిరాయి. తన చేతులతో కేశపాశాలు పట్టుకుంది. జుత్తు నుండి నీటి పొట్టు కారుతున్నాయి. ఒకే వస్త్రం ధరించి ఉంది. సిద్ధుడు ఈ కన్యను స్నానం చేసిన పిమ్మడ ఇక్కడికి రప్పించాడు కాబోలు రాజు అంటున్నాడు. ఇవన్నీ
ఒక చేత్తో పయ్యద పైన తుండును సవరిస్తూ మరొక చేత్తో జారుతున్న కటి వస్త్రాన్ని అడ్డుకుంటున్న ఈ యువతి ఎవరి హృదయం పటలం చిత్తరువై నిలబడదు. స్నానం కోసం ఆభరణాలు తీసేసింది విదూష. లావణ్య తరంగాలతో ఈమె సౌందర్యం నగా నట్రా లేకుండానే శోభిస్తాయి. తీగలాంటి ఈ దవ్వని శరీరం తడిసిన బట్టలతో ఇంకా అందంగా ఉంది. ఈ యువతి దర్శనంతో సౌందర్యపు వర్షమే కురిసినట్టు ఉంది అన్నాడు విదూష. నాయిక అంతటా చూసి తనలో గంభీరమైన మనోహరమైన సభా సముదాయం చూస్తే మహారాజులా తెలుస్తోంది. అర్ధనారీశ్వర మూర్తిలో పార్వతిలా ఆ రాజు పక్కన ఉన్నది రాణి కాబు. తక్కినది సేవక. తన పత్ని సమేతంగా ఉన్న రాజు నా వంక ఎందుకంత ఆర్ద్రంగా చూస్తున్నాడు? సిగ్గుతో చూసి ఈ సుందరి చెవుల వరకు విప్పారిన తన పెద్ద పెద్ద కళ్ళకు మొగది పూల రెక్కల కుప్ప తరంగల తగిలినట్టు నన్ను క్రీగంట అలా చూస్తుంటే కర్పూరపు నీటితో స్నానం చేసినట్టు చందన జలం వడలంతా పరచుకొని ముత్యాలను అరగదీసి ఆ చూర్ణాన్ని తడివినట్టు ఉంది. ఏమి రూపరేఖా విలాసం! ఉదరంపై 3 ముడతలతో